వీళ్ళందరూ గంగాపుత్రులు. ఈ చెరువును జీవనోపాధిగా ప్రధాన జీవనోపాధిగా మత్స్యకారులు అంటే చేపలనే ప్రధాన వృత్తిగా జీవించే వాళ్ళను ఈ చెరువే ఇలా జీవనాధారి. వీళ్ళు సుమారుగా ఇతను 50-55 ఏళ్ళ నుంచి చేపలు పట్టడం, అంతకుముందు మద్రాసు, హైదరాబాదు, ముంబై అలాంటి నగరాల్లో తిరిగి మళ్ళీ చివరికి గ్రామాన్ని నమ్ముకొని ఈ చెరువునే జీవనోపాధి కుల వృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి ప్రధాన మత్స్యకారుడు. ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు ఊర్లో? 200. ఊర్లో మాత్రం 40 మంది ఉంటాం. 40 కుటుంబాలు. అతను మెంబర్షిప్ మొత్తం 250 మంది. 250 మంది మత్స్యకారుల మెంబర్షిప్ ఈ చెరువుకు. అయితే మరి మెంబర్షిప్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళకి ఎట్లా అన్నట్టు మెంబర్షిప్ అంటే ఏం లాభం? ఇక్కడ జీవనోపాధి లేక ఇతర ప్రాంతాలు వలస పోయినారు. పట్టేటప్పుడు వస్తారు, వాళ్ళ వాటా ఉంటుంది. వాళ్ళకి వాటాదారులు 250 మంది. ఖర్చు ఉన్నా ఏదున్నా వాళ్ళు కూడా భరిస్తారు. పట్టినాడు వాళ్ళు వస్తారు, వాళ్ళ వాటా వాళ్ళు తీసుకుంటారు. కానీ నిరంతరంగా ఉండేది 40 కుటుంబాలు మాత్రం నిరంతరం ఈ చెరువు కావాలి చేసుకుంటూ, పిల్లలు పోసుకుంటూ చేపల వృత్తి చేసుకుంటూ పెడతారు. ఓకే. దీనికి గవర్నమెంట్ కూడా స్పందిస్తూ చేపల మార్కెట్ను ఏర్పాటు చేయవలసిందిగా నియరెస్ట్ ప్లేస్ రామన్నపేట మండలంలో చేపల మార్కెట్ లేదు. మామూలుగా ఇప్పుడు చేపలు పట్టినా కానీ అమ్మడానికి అంటూ సరైన స్థలం లేదు. ఒక మార్కెట్ ప్లేస్ అంటూ ఏర్పాటు చేసేసి దాన్ని గంగ మత్స్యకారులందరికీ అప్పగించవలసిందిగా గవర్నమెంట్ మా తరపు నుంచి నేను ముదిరాజు అండ్ గంగాపుత్రులు అంటే ఒకప్పుడు ఓన్లీ గంగాపుత్రులు ఉండేది. గంగాపుత్రులే పట్టేది మనం చిన్నగా ఉన్నప్పుడు. తర్వాత ముదిరాజు ఇల్లు కూడా మొత్తం కలిపి అందరూ కలిసి ఈ మత్స్యకార సంఘం నడుపుతున్నారు. 240 మంది ఉన్నారా? గత 10 సంవత్సరాల నుంచి అసలు చెర్ల నీళ్ళు పోవడం లేదు, చేపలు వేట జరగలేదు. ఇప్పుడు హైదరాబాద్ వర్షం పడంగానే నిండుతుంది. 360 రోజులు నీళ్లు ఉంటున్నాయి. చేపలు పట్టడానికి అసలు ఛాన్సే లేకుండా. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు చెరువు ఎప్పుడు ఈ ఎండాకాలం వస్తే క్రికెట్ ఆడేది, మొత్తం వాలీబాల్ ఆడేది, కబడ్డీ ఆడేది. అది ఎన్ని లారీలు వచ్చేదో ఇక మొత్తం ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి అయితే కంటిన్యూగా ఎప్పుడు ఫుల్ ఉంటుంది. ఈ మధ్య గుర్రంటే కాకు రావడం వల్ల చేపల పెంపకం కూడా అది ఇదే చెరువు ఏంది కాలువల్ని చెరువుల్ని అక్కడ ఒడ్డు మొత్తం చెరువు ఒడ్డు పంటి మొత్తం పూడికే తీయాలి. పూడికే కూడా పూర్తిగా అసలు ఎట్లా అయింది అనుకున్నావు? ఇక దాదాపుగా కూడిపోతుంది. అప్పుడంత లోతు లేదు. ఫీట్ల కొద్ది పూడికతోటి నిండి ఉన్నది. దాదాపుగా చాలా వేసవికాలంలో 2 నెలలు 3 నెలలు నీళ్లు తీసి చెరువు పూడిక తీసి ఈ ఆకు గొర్రెంటే కాకు ఇలాంటివన్నీ తీస్తే మా చేపల వృత్తి పెంపకం జరుగుతుంది, పట్టడం జరుగుతుంది. ఓన్లీ ఆ గంగాపుత్ర కుటుంబాలే మత్స్యకారుల కుటుంబాలే కాకుండా ఊరు మొత్తానికి కూడా చేపలు, ఊరికి చుట్టుపక్కల ఊర్ల ప్రజలందరికీ కూడా ఈ చేపలే ఆధారంగా ఉంది. మూసి కలుషితం వచ్చి ఫ్యాక్టరీల వాటరు మళ్ళీ రాసకాలం వస్తుందంటే వర్షం నీళ్ళు అవి హైదరాబాద్ వాడుకున్న వాటర్ తర్వాత వర్షం నీళ్ళు వస్తాయి. ఈ మూసి వెంట అనేక పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. ఆ పరిశ్రమల యొక్క కాలుష్యం అదంతా మొత్తం డ్రైనేజీల ద్వారా డైరెక్ట్ గా కెమికల్స్ కూడా వచ్చి కొంత కలవడం వల్ల ఈ చేపలు కూడా పెరగడం లేదు. కొంత లజిఫాన్ ఇలా చెరువుల మునిగి ఇలా ఈ రాళ్ళ చెట్టుల చేతులు పెట్టి తర్వాత గాలాలు పెట్టి జమాలుద్దీన్ వీళ్ళు ఫేమస్ చేపలు పట్టిన గాలాలు, పాపర్లు, తర్వాత ఏవైనా ఈ రాళ్ళు తెట్టెలు ఉంటాయి కదా ఇలా మునిగేది మేము కూడా. ఇక మేమేమో సపోర్టు రెండు పొక్కలు ఉంటే ఒక పొక్కలకి వెళ్ళి అక్కడంగా ఆయన పట్టాలి, మేము ఓన్లీ పోకుండా చూసుకోవాలి. ఒకసారి గీనే నేను 1/2 కిలో కొరమట నా చేతిని ఈయన ఇక అడంగా పెట్టిండు, ఇక్కడ వచ్చి చక్కన అందుకున్నా ఇటు దొరికింది. ఇక 1/2 కిలో కొరమట ఉంది ఇక్కడ. ఇగో ఇట్లా దీని అమ్మటి అయితే ఇక ఎక్కువ ఆ గులకలే. ఇక ఆ గులక 6 బండల కింద అవన్నిటిని పాపులేట్సే గులకలు అప్పుడు పాపులేట్సేనా? ఈ ఏట్లా వేరే తిరిగి ఉండేది అప్పుడు సుక్క పాంప్లెట్స్ అందులో కూడా యాక్చువల్గా ఇక్కడ మన చెర్ల కనపడేటువంటి పాంప్లెట్లను కొన్ని దిక్కులల్లో జిలేబీ అంటారు. ఇప్పుడు తమిళనాడు ఏరియాలో పోతే జిలేబీ అంటారు. సముద్ర ఒడ్డున అమ్మేస్తుంటారు వాళ్ళు. ఆ బీచ్లలో ఫ్రై చేసి ఇస్తా ఉంటారు. జిలేబీ అంటారు. తమిళనాడు మొత్తం వ్యాప్తంగా జిలేబీ, దాని పేరే జిలేబీ. ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసి గొరకలు అంటారు. గొరక అంటే అది ఏంటంటే ఒక గుంపు లెక్క తిరుగుతుంది. పిల్లలు కూడా దాన్ని ఎమ్మడి ఒక గుంపు లెక్క. ఇది యాక్చువల్గా రజాకార్ జాతికి చెందినటువంటిది. రజాకార్ అని ఒక ఎల్లో కలర్ లో ఉండేది చిన్నప్పుడు. హైబ్రిడ్ రకంది.
దీనికి ప్లస్ పాంప్లెంట్కు సంకర జాతి తోటి ఇది గొరక అనేది పుట్టింది నా ఉద్దేశంగా. అంటే ఇది సైంటిఫిక్ నేమ్ తెలియదు. ఎక్కువ మళ్ళీ నీళ్లు తక్కువ ఉన్నప్పుడు తక్కువ అవుతున్నప్పుడు ఉష్క జంతువులు గాలాలతో బాగా ఎక్కడెక్కడ వచ్చి చిన్న చేపలు ఉష్క జంతువులు ఎప్పుడు వాటర్ ఉంటుంది కదా, చిన్న చేపలన్నీ చందమావలే కానీ అవి ఉన్నాయా అంతరించిపోయినాయా? ఈ వాటర్ వల్ల అంతరించిపోయినట్టే. నేను చిన్న ఉన్నప్పుడు ఎంత క్రికెట్ గ్రౌండ్ ఇక్కడ అక్కడ పొద్దుతే క్రికెట్ టోర్నమెంట్ ఇక ఎన్ని ఊర్లో 4-5 టీంలు ఉండేది. అంబేద్కర్ యూత్ వేరే, బీజేపీ వాళ్ళు వేరే, కమ్యూనిస్ట్ వాళ్ళు వేరే, మాదొకటి యూత్ అక్కడ హాస్టల్ అటు మనం కర్ణాల మైసమ్మ అని అటు హాస్టల్ ఉండే అటు హాస్టల్ వాళ్ళు మేము అక్కడ బజార్ ఇటు 5-6 టీంలు ఉండేవి, రకరకాల టీంలు ఎప్పుడు ఆడుతూనే ఉండేది. వీళ్ళ దాంట్లో వీళ్ళు హైదరాబాద్ నుంచి వీళ్ళు వచ్చి బెస్తోళ్ళ దాంట్లో కూడా వీళ్ళు ఎక్కువ అక్కడ సైడ్ వచ్చి మస్తుగా ఆడేది వీళ్ళందరితోటి. క్రికెట్ అంటే వీళ్ళకి కూడా మద్రాసు నుంచి పిచ్చి ఉండేది, గడ్డి మొత్తం మన క్రికెట్ గ్రౌండ్ మైదానం లాగానే ఉండేది. ఇక సాయంత్రం ఇట్లా డైవులు కొట్టుకుంటా ఆడేది. కానీ మీరు అన్నట్టు అప్పుడైతే ఎప్పుడు చెరువు బాగా ఎండిపోయేది. ఒకసారి మనం గాడ దాకా ఎండిపోయినాక నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చినాం ఇద్దరం ఇంటి నుంచి. గాడ దాకా ఎండిపోయి మొత్తం ఉండే అంత దూరం నుంచి ఇటు దాకా ఇట్లా ఈత కొట్టుకుంటూనే వచ్చినాం చిన్న ఇట్లా ఇటు దాకా వచ్చేప్పుడు ఇటు దగ్గరే ఉంటది. అదే ఇక్కడ గీడు దాకా ఇక్కడ ఎండు ఉండే తామేలగుండు పక్కన ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి. ఏడుకో మొత్తం మీద అప్పుడు మొత్తం బాగా ఎండిపోయింది. కొంత వచ్చినాము ఇక నుంచి చిన్నగా ఇలా ఇటు దాకా మొత్తం వచ్చినాం. కానీ ఇక్కడ ఎప్పుడు ఎండలే మేము చూడంగా ఈ ఏరియాలో ఎన్నడూ ఎండలే. కానీ ఈ ఒడ్డు పంట ఎప్పుడు ఎండలే. కానీ అక్కడ చాలా వరకు 90 అంటే 60-70% నిండేది. ఆ ఒడ్డు మొత్తం ప్రాంతం ఎండిపోయింది. నిజానికి మీకు చేపలకు కష్టమే అన్నట్టుగా ఇప్పుడు ఇంత నిండా ఉంటే పూర్తి పట్టలేకపోతున్నాం. ఈ సమ్మర్ లో మొత్తం మంచి ఎప్పుడు 360 ఏ శిఖరం ఉండదు, ఎప్పుడు వాటర్ ఉంటుంది. మరి మీకు అక్కడ అందరికి కూడా మీ ఇన్ని సభ్యత్వాలు ఉన్నందుకు వాళ్ళకు కూడా ఎవరికి ఏం లాభం లేదన్నట్టుగా. మీటింగ్ పెడదామంటే ఏమొస్తుంది, అంత దూరం వస్తే మాకు ఏం లాభం అంటున్నారు. వాటా పంపకం కూడా లేదు కదా. ఇది కట్టమైసం సుమారు ఈ యాప చెట్టు కూడా 100 సంవత్సరాలకు పైబడి ఉండొచ్చు దీని వయస్సు. ఈ తాటి చెట్టును మన ఉయ్యాల రామలింగయ్య గారు దాదాపు ఒక 30-35 సంవత్సరాలు ఆయన దాటిగా ఒకటే ఎక్కేవాడు. ఉయ్యాల రామలింగయ్య తాడు అంటారు దీన్ని. ఇది పొద్దాడు. ఆయన వేరేటోళ్ళకి ఎవరికి కూడా పోనీయకపోయేది. పాలుకు వచ్చిందంటే ఆయన ఎంత కష్టమైనా కూడా ఈ తాడును కోరుకునేది. ఉయ్యాల రామలింగయ్య తాడు ఇది. ఒక తెప్పల పైన చేపలు పట్టడం అంటే ఒకప్పుడు షాంపుల్ చూడడం జరుగుతుంది అంతే. చెరువులో ఏ సైజు ఉన్నదని సైజు. కానీ ఇంత నిండా నీళ్ళు ఉన్నాక చేపలు దొరకడం కష్టం. ఓన్లీ ఇప్పుడు షాంపుల్ చెక్ చేస్తురా. 3 మెట్లు పోయినాయి, ఇంకా ఎన్ని నీళ్ళు వస్తాయి అనేది అట్లా అంచనా వేసేటోళ్ళు. నా పేరు నరేందర్, జర్నలిస్ట్గా పనిచేస్తా. మా ఊరు మున్పంపుల. ఇక్కడ ఆదోడ నరసింహ పండుగ చేస్తున్నానని ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇదేంటి కట్టమైసమ్మ టెంపుల్? ఇది కట్టమైసమ్మ టెంపుల్. ఈ కట్టమైసమ్మ టెంపుల్లో ఇది చాలా ఏళ్ళకించి చిన్న గుడి ఉండేది. కట్టమైసమ్మ పోయి కట్టను కాపాడుతుంది అనేది గ్రామస్తుల నమ్మకం, మా అందరి విశ్వాసం. ఇక్కడికి ఇదంతా ఒక మత్స్యకారుల అడ్డ. ఈ టెంపుల్ని మత్స్యకారులు డెవలప్ చేసిరు. ఈ చేపలు పట్టడానికి వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు చేపలు పట్టి అడ్డ చేసుకొని దీని ఇక్కడ నుంచే మెయిన్ సెంటర్గా వాళ్ళు చేపలు పట్టుకునేవాళ్ళు. మాకు కూడా ఎప్పుడు సేద తీరడానికి యాప చెట్టు పెద్దగా ఉండేది, చెట్టు కిందకి వచ్చేవాళ్ళము. ఈరోజు చాలా ప్రకృతి కూడా పొద్దుగాల మాకు కూడా అందరికి కూడా ఒక ఆనందంగా ఉంది. రమేష్కి ధన్యవాదాలు. ఈ ఊరు చెరువు పైన అక్కడ మీకు ఊరు కూడా కనబడుతుంది. మాకు ఆ ఊరు చెరువు కవతల ఉంటుంది. ఇతను మామూలుగా అన్ని పండుగలలో ముందు ఇక్కడ అన్ని ఊర్లో జరిగే పండుగలకు వీళ్ళ కుటుంబం వీళ్ళు మామూలుగా కుమ్మరి అంటే వీళ్ళు వాళ్ళు అవన్నీ వర్క్ చేస్తుంటారు. మళ్ళీ అందరూ మామూలుగా జిల్లాలో మంచి పేరు ఏ సమస్యలు ఉన్నా వీటిపైన కూడా రాస్తుంటారు. ఇవంతా మా ఊరు. ఇది చెరువు. ఇక్కడ చెరువు కింద చూడండి మీ పొలాలు కూడా ఇవన్నీ వేల ఎకరాల మామూలుగా పొలాలు కూడా ఉన్నాయి. చాలా 3-4 కిలోమీటర్ల దూరంలో. అలాగే తాటి చెట్లు, ఇక్కడే గీత కార్యక్రమం కూడా ఈ తాటి కళ్ళు గీస్తూ బతుకుతారు. కాకపోతే ఇక్కడ ఒక రోడ్డు మాత్రమే లక్ష్మీపురం భీమలకొండ లేదు. దానివల్ల
ముందే చూపించినట్టు ఆ రోడ్డు మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది మాత్రం అక్కడ దుబ్బాక చెరువు. అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ చెట్లు అన్ని కట్ట సాపుగా ఉండాలి. ఈ కట్ట మొత్తం మూసుకుపోయింది, కట్ట సాపుగా ఉండాలి, కంప చెట్లతో నిండిపోయింది. దీన్ని గ్రామ పంచాయతీ కానీ ఇరిగేషన్ శాఖ కానీ ఇద్దరు అధికారులలో ఎవరైనా సరే దీన్ని పట్టించుకొని చెరువు కట్ట క్లీన్ చేయాలి. చెరువును కూడా గుర్రపు డెక్క బాగా పెరిగింది. ఈ గుర్రపు డెక్క తొలగింపు చర్యలు కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఇప్పుడు కూడా విపరీతంగా పూడిక పెరిగింది, చెరువు పూడిక కూడా పెరిగింది. దురాక్రమణలు, ప్రధానమైన దురాక్రమణలు, చెరువు ఆక్రమణలు, కాలువ ఆక్రమణలు జరుగుతున్నాయి. దీన్ని రాజకీయాలకు అతీతంగా ఈడు నా పార్టీ ఈడ ఆ పార్టీ కాదు, పేద మధ్యతరగతి దళిత సంబంధం లేదు. చెరువును కాపాడాలి, కాలువ రాసుకాలువ కట్టను కాపాడాలి. ఇది నా ప్రధాన డిమాండ్. వ్యక్తిగతమే కానీ గ్రామస్తుల తరఫున కానీ ఎవరి వాళ్ళు సెట్ చేసుకోవాలని చెప్తున్నా.